పశ్చిమ గోదావరి జిల్లా కేపీపాలెంలో ఉధృత చోటు చేసుకుంది. విద్యుత్ హై వోల్టేజ్ వైర్లు తమ ఇళ్లపై నుంచి వేస్తున్నారని వాటిని ఆపాలని స్థానికులు నిరసన చేపట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా ప్రాంతానికి జరిగి రహదారికి అడ్డంగా వేసిన టెంట్ తొలగించారు. నిబంధన ప్రకారమే విద్యుత్ లైన్లు వేస్తున్నామని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. దీంతో విద్యుత్ లైన్లు నిలిపేయడం కుదరదని తేల్చి చెప్పారు. మాకు రోడ్డు పక్కన పొలం ఉందండి. ఆ పొలంలో నేను కరెంట్ స్తంభాలు పాతేస్తున్నారండి. మాకు ఏం చెప్పలేదు, పేపర్ కూడా ఇవ్వలేదండి. మేము ఇల్లు కట్టుకోవాలండి. మరి ఇలాగైతే ఎలాగండి, మరి మాకు ఇబ్బందిగా ఉంది కదండి. మరి చెప్పాలి కదా, న్యాయం చేయండి. మరి స్తంభం మీద ఇట్లా అయ్యా తీసేసి ఏరే పాతుకుంటాం మంచిదానండి మా ఉద్దేశం. మేము అది అడుగుతున్నామండి, మాకు మేలు చేయమని మీ అందరినీ కోరుకుంటున్నాం. ఎందుకు మారుతున్నారండి? ఎందుకు మారుతున్నామంటే ఇల్లు కట్టుకోవాలి కదండి. ఒక పెద్ద భూస్వామి పెట్రోల్ బంక్ కట్టుకోవడానికి, అతని స్థలాన్ని ఖాళీ చేసుకోవడానికి 60 సంవత్సరాల బట్టి నుంచి ఉన్న కరెంట్ లైన్ని డబ్బు కట్టి మార్పించేసి అదే లైను, అదే స్తంభాలు, అదే వైర్ని పక్కనే ఉన్న వెనుకబడిన కులాలు, బీసీ కులాలైన పేదల గృహాలు చేర్చి గృహాల మీద నుంచి ఆ లైన్లో వైర్ని తీసుకొచ్చేస్తున్నారు. అది ఎప్పటి నుంచో కూడా గత 60 సంవత్సరాల బట్టి నుంచి తూర్పుతాల నుంచి పేరుపని వరకు లైన్ ఉంది. కానీ ఆ లైన్ అంతా మార్చుకోకుండా కేవలం 4 స్తంభాలనే అవతల పంచాయతీలకు మార్చేసి మళ్ళీ రోడ్డు అడ్డంగా తీసుకొచ్చి మళ్ళీ పాత లైన్లు కలిపే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని ఇక్కడ ఉన్న స్థానికులు, వెనుకబడిన కులాల పేదలందరూ కూడా స్థానికులు వ్యతిరేకిస్తున్నారు. ఇక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండా ఈ లైన్ని తీసుకెళ్ళమని చెప్పేసి మేము అధికారులకి తెలియజేస్తున్నాం. అధికార పార్టీ వాళ్ళతో అండదండలతోటి పెట్రోల్ బంకు కట్టుకోవడానికి, ఆ పెద్ద భూస్వామి స్థలం ఖాళీ చేసుకోవడానికి ఈ వైర్లు తీసుకొచ్చి పేదల గృహాల మీద, పేదల ఇండ్ల మీద నుంచి వాళ్ళ వైర్లు, లైన్లు తీసుకెళ్ళి కలుపుతున్నారు. ఒక పెద్ద భూస్వామి పెట్రోల్ బంక్ కట్టుకోవడానికి